హాయ్ అండి, సంధ్య కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం కొబ్బరితో ఫుడ్డింగ్ చేసుకుందామండి. దీనికి మనం ఒక కొబ్బరికాయ నేను మొత్తం పూర్తిగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా వెనకాల, అదంతా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా అన్నీ కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఈ విధంగా చేసేసుకోవాలి అన్నీ. చూడండి, ఇక్కడ మనం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మనం కొలుచుకుందామండి. నేను ఈ కప్పుతో కొలుస్తున్నాను. కరెక్ట్గా 2 కప్పుల వరకు కొబ్బరి ముక్కలు అయినాయండి. చూడండి, ఇప్పుడు ఇలా మనం జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మనము ఏ కప్పుతో 2 కప్పుతో కొబ్బరి తీసుకున్నాం కదా ముక్కలు, అదే కప్పుతో 2 కప్పుల మనకి వాటర్ పడతాయండి. ముందుగా 1 కప్పు వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, 1 కప్పు వాటర్ వేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో కప్పు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. ఇంకో కప్పు వాటర్. చూడండి, మనం ఇలా 2 కప్పులు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని స్టెయినర్లో వేసి పాలు తీసుకోవాలండి. నేను ఇక్కడ ఒక వైట్ క్లాత్ వేసుకొని పాలు తీసుకుంటాను. చూడండి, ఇలా పిండితే మనకు పాలు వచ్చేస్తాయండి ఈజీగా. మీకు పల్చగా మరీ చిక్కగా కాకుండా కరెక్ట్గా వచ్చాయండి పాలు. ఇలా మొత్తం పాలన్నీ తీసేసుకోవాలి. ఇది వేస్ట్ చేసుకోకుండా ఇందులో కొంచెం బెల్లం కలిపి కొబ్బరి లడ్డు కూడా చేసుకోవచ్చు, కూరగా చేసుకోవచ్చు, లేకపోతే ప్యాన్లో వేసి వేడి చేస్తే పొడి పొడిగా తయారవుతుంది. మన కూరలో కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. చూడండి, ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పాలు. ఇప్పుడు ఇలా వేరే గిన్నెలోకి మార్చేసుకుందాము. చేసుకున్నాక ఇన్ని పాలు ఉంచుకోవాలండి. 1/2 కప్పు వరకు పాలు ఉంచేసుకొని ఇందులో మనము పావు స్పూన్ వరకు, లేకపోతే ఒక గిన్నెలో మనం కొబ్బరి ముక్కలు కొలిచాం కదా, అదే గిన్నెలో 1/2 కప్పు వరకు ఇలా కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. కార్న్ఫ్లోర్ తీసుకొని ఇది మిగిలిన పాలలో కలిపేసుకోవాలి. ఇలా మొత్తం పాలలో ఒకేసారి కలిపేసుకుంటే మనకి మొత్తం ఉండలుగా వచ్చేస్తుందండి, సరిగ్గా కరగదు. అందుకని ఇలా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిసిపోయింది కదా మొత్తం. ఇప్పుడు ఇది ఉంచుకున్న పాలలో ఇది మొత్తం వేసుకొని కలిపేసుకోవాలండి ఒకసారి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి 1/2 కప్పు వరకు చక్కెర తీసుకొని ఇది కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకుందామండి. ఇందులో ఇది కంటిన్యూస్గా మనం కలుపుతూనే ఉండాలంటే మనకు ఒక 5 మినిట్స్లోనే ఇది గట్టి పడిపోతుంది, తొందరగా అయిపోతుందండి ఇది.
కలపకుండా ఉంటే గిన్నెకి అంటుకుపోతుంది, మాడిపోతుంది మళ్ళీ. మంట మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలండి. చూడండి ఈ విధంగా మనకి ఇలా గట్టి పడుతుందో కంటిన్యూస్గా ఇలా కలుపుతూనే ఉండాలండి. చూసారా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది నోట్లో పెట్టుకోగానే మనకు కరిగిపోతుంది, అలా ఉంటుందండి స్వీట్ ఇది. చూడండి మనకి ఎంతో మంచిగా ఉడికిపోయిందండి. ఈ విధంగా రావాలండి మనకు బ్యాటరు. ఇంకా చిక్కగా కూడా ఉడికించుకుంటే అది మనకు గట్టిగా అయిపోతుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ స్వీట్ని మనం ఇప్పుడు ఈ గిన్నెలోకి, ఇక్కడ నేను గ్లాస్ గిన్నెలోకి తీసుకుంటున్నానండి, మీరు స్టీల్ గిన్నెలో కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. చల్లగైన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 1.5 అవర్ అయినాక తీసేసుకోవాలండి. చూడండి ఇలా మనం 1 గంటన్నర ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాము. చూడండి ఇలా అంటే మనకు దీని నుండి ఇలా ఈజీగా వచ్చేస్తుందో. చూడండి నేను ప్లేట్లోకి వేసుకుని ఇంత ఈజీగా వచ్చేసిందో. చూడండి ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఈజీగా అయిపోతుందండి మనకి ఈ రెసిపీ. ఒక్క 10 మినిట్స్లోనే అయిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.